ఈరోజు కడం మండల కేంద్రంలో కడంలోని బంజారా సేవా సంఘం లబడియాకుల పోరాట సమితి నాయకులు అందరం కలిసి సంయుక్తంగా ఈరోజు వచ్చే నెల 15వ తారీఖు జరిగే సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క 287వ జయంతి వారోత్సవాల కార్యక్రమ నిర్వహణకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారిక ఉత్సవాలుగా గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నదో దానికి మరి అరకొర నిధులు విడుదల చేయడం జరుగుతున్నది. తద్వారా నిర్వహణలో చాలా లోటుపాట్లు జరుగుతున్నాయనే ఉద్దేశంతో మరి నెల రోజుల ముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బంజారా యువజన సేవా సంఘం అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి మరి అనేక లంబాడీల ఐక్య వేదికల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి నిధులను చాలా డెవలప్మెంట్ కొరకు వేరే ప్రాజెక్టులకు వేరే కార్యక్రమాలకు డైవర్ట్ చేసిరు. కానీ మా యొక్క గిరిజనులకు ఆరాధ్య దైవం రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పండుగను జరపడానికి మరి ఈసారి నిధులను ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ప్రతి నియోజకవర్గానికి ₹1 చొప్పున విడుదల చేయవలసిందిగా ఈ సందర్భంగా మరిన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి గత సంవత్సరము ఈ కార్యక్రమాల నిర్వహణకు మరి విడుదల చేసిన డబ్బు ఇంకా ఆయా జిల్లాల కలెక్టర్లకు రిలీజ్ చేయలేదని ఒక ఉన్నది సార్. అది వెంటనే మరి అడ్వాన్స్గా మీరు అమౌంట్ను ఫండ్ రిలీజ్ చేస్తే కార్యక్రమాల నిర్వహణ విజయవంతంగా జరిగే అవకాశం ఉంటుంది. మరి సేవాలాల్ మహారాజు యొక్క జీవిత చరిత్రను రాబోయే తరాలకు తెలియజేయాలంటే తెలంగాణ పాఠశాల విద్యలో వారి యొక్క చరిత్రను పాఠ్య పుస్తకాలలో ముద్రించాలనే ఇంకో డిమాండ్ ప్రధానంగా ఉంది. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని ఆ రోజు సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని మరి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి యువజన నాయకులు సిద్ధార్థ నాయక్ మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సిద్ధార్థ నాయక్, మాది నిర్మల్ జిల్లా కడెం మండలం. అయితే సందర్భం ఏంటంటే గత 10 సంవత్సరాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా 2 సంవత్సరాల నుంచి మన సేవాలాల్ జయంతి అనే ఏదైతే కార్యక్రమాన్ని మరి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఏదైతే నిధులు ఉంటాయో దాన్ని కొంచెం అరకొరగా కాకుండా అద్భుతంగా చేసే విధంగా మరికొన్ని నిధులను ఎక్కువ సమకూర్చే దిశగా మరి ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా గిరిజన సామాజిక ఏదైతే ప్రజల తరఫున ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. మా గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి అంటే మాకు ఎంతో అత్యున్నతమైనటువంటి ఈ పండగ. మరి పండగని ప్రభుత్వం నిర్వహిస్తుందిలే కానీ దానికి సంబంధించిన ఫండింగ్ అనేది కొంత ఇవ్వడం వల్ల కొన్ని చోట్ల మరి ఇంత ఇలాంటి మహోత్తమైనటువంటి ఉత్సవాన్ని చేయలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే మరి ఏదైతే నిధులు ఉన్నాయో ప్రతి నియోజకవర్గానికి 3 లక్షలు అన్నారు. అది ఇంకొంచెం 5 లక్షలుగా పెంచి మరి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ముఖ్యంగా ఖానాపూర్ కావచ్చు, మరి నిర్మల్ కావచ్చు, ముదోల్ కావచ్చు, ఆయా నియోజకవర్గాలకు కొంచెం ఫండింగ్ అనేది ఎక్కువ పెడితే అక్కడ ఉన్నటువంటి జనాభా అనేది ఆ సేవాలాల్ జయంతిని మంచిగా బ్రహ్మాండంగా చేసుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతే సేవాలాల్ జయంతిని ఇక్కడ ఖానాపూర్ పట్టణంలో నిర్వహించుకోవాలని చెప్పేసి ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మనం నిర్వహించుకోవాలని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. దానికి కూడా ప్రభుత్వం దాన్ని ఆశ్రమంలో పెట్టుకొని మాకు ఆ ఫండింగ్ విషయం ఏదైతే ఉందో దాని విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఆ ఫండ్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వానికి మా గిరిజన లంబాడి జై సేవాలాల్ జై సేవాలాల్ మహారాజ్ జై జగదంబ జై